తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విధానంపై విద్యార్థి సంఘం ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధానం పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి బత్తుల రాజు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆయన మండిపడ్డారు. కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల నియంత్రణకు తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని బత్తుల రాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 స్కూళ్ళు ఉన్న వాటిని 4,000 గురించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కడతా ఉంటారు. ఉన్న స్కూళ్ళనే పునరావృతం చేయలేకపోతా ఉన్నావు. ఉన్న స్కూళ్ళనే గవర్నమెంట్ పాఠశాలలో బాత్రూమ్ మౌలిక వసతులు లేనటువంటి స్కూల్ ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అక్కనపేట మండల్ గౌరవల్లి విలేజ్ లో లేడీస్ టాయిలెట్ లేనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం స్కూళ్లను పట్టించుకొని నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి నువ్వు ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఓపెనింగ్ కు వెళ్తా ఉన్నావు. ఈ రోజు 27,000 స్కూళ్లను 4,000 కుదించాలని మాటను ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఏబీవీపీ 23వ తారీఖు తెలంగాణ రాష్ట్ర